అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. ఈనాటి శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ వికృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము విదియ తిథి శనివారము. ఈరోజు విదియ తిథి పగలు 12:07 వరకు, నక్షత్రము శతభిషము రాత్రి 9:57 వరకు ఉంటాయి. యోగము పరీఖ రాత్రి 9:41 వరకు, కరణము కౌలవ పగలు 12:07 వరకు ఉంటాయి. వర్జం ఈరోజు రాత్రి 3:10 నుండి 4:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 6:48 నుండి 8:06 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు పగలు 11:59 నుండి 1:46 వరకు ఉంటాయి. సూర్యోదయము 6:48 సూర్యాస్తమయము 6:12. మేషరాశి వాళ్లకు ఈరోజు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు. తత్ఫలితంగా కొంత ఆందోళన మనస్తాపం చెందుతుంటారు. కష్ట సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలసట వస్తుంది. విలువైనటువంటి వస్తువులను కోల్పోయే సందర్భాలు కనిపిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వ్యాపారపరమైనటువంటి అంశాలలో ఆశించిన మేరకు మీరు శుభ ఫలితాలను పొందలేకుండా ఉంటారు. చిక్కులు చికాకులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే సందర్భంలో, అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో కొంత విభేదాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులను కలుసుకుంటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యాది విషయాలలో శ్రద్ధ చూపాలి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. సాంఘికపరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. నాయకులతో ఉన్నటువంటి అనుబంధం ఉపయోగపడుతుంది. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. సుఖజీవనం కలుగుతూ ఉంటుంది. వేరువేరు రూపాలలో మీరు చేపట్టిన కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు వీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి ఆశించిన మేరకు శుభ ఫలితాలను ఇవ్వలేకపోతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్నేహితులు కలుసుకుంటారు. వ్యసన సంబంధమైనటువంటి అంశాలలో పాల్గొని దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి వాళ్లకు ఈరోజు అధికారికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువ మొత్తంలో ఖర్చులు పెరుగుతాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
తులారాశి వాళ్లకు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తుంటారు. అలాగే ప్రయాణపరమైనటువంటి అంశాలలో తెలియనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. శ్రమాధిక్యత ఏర్పడుతుంది. ఆందోళన చెందుతూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు కొంత ఆందోళన చెందే విధంగా ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. తులారాశి వాళ్లకు ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా ఉన్నత స్థితికి చేరుకుంటాయి. సోదర సంబంధమైనటువంటి సహకారాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆనందాన్నిచ్చే విధంగా ఉంటాయి. మీకు రావలసినటువంటి ధనం అందుకుంటారు. పెట్టుబడుల రంగాల వారు శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో సేవకుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అధికారికపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. మాతృ ఆరోగ్యాది విషయాలలో శ్రద్ధ చూపాలి. మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. యశోభూషణ ప్రాప్తిని పొందుతారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువులను స్నేహితులను కలుసుకుంటారు. సంభాషణలు సమాలోచనలు జరుపుకుంటారు. సోదర సంబంధమైనటువంటి సహకారం కోరుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. మకర రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూల విధంగా ఆర్థిక లాభాలు చోటు చేసుకుంటాయి. వస్త్రలాభం కలుగుతుంది. దైవ ప్రార్థనలు అనుకూలిస్తాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సేవకుల విషయంలో కొంత శుభప్రదంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు గౌరవాదులు పెరుగుతాయి. కుంభరాశి వాళ్లకు ఈరోజు సుఖజీవనం ఏర్పడుతుంది. నూతన వస్త్రలాభం కలుగుతుంది. వ్యర్థపు ఆలోచనలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలలో చిక్కులు చికాకులు కలుగుతుంటాయి. అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాదుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్లకు ఈరోజు సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కొంత నిరాశ ఏర్పడుతుంది. మీరు కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు కాలేకపోతారు. వ్యాపారస్తులు ఆశించిన మేరకు లాభాలు పొందలేకుండా ఉంటారు. అలాగే కొంత పారిశ్రామిక సంబంధమైనటువంటి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీ జాతక ఫలాలకు సుముహూర్త నిర్ణయాలకు మరియు జ్యోతిష సలహాలకు జ్యోతిషరత్న శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి.